సుబ్బారావు ఒక సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎంతో కష్టపడి ఒక బేకరీ స్టార్ట్ చేసి దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు. అంతా బాగుందనుకున్న టైంలో సుబ్బారావు ఎదురుగానే ఇంకొక అతను వచ్చి సుబ్బారావుని కాపీ చేస్తూ ఓ బేకరీ స్టార్ట్ చేశాడు. అయినా సుబ్బారావు కొద్దిగా కూడా టెన్షన్ పడలేదు, రిలాక్స్డ్గా ఉన్నాడు. దానికి కారణం సుబ్బారావు సేల్స్ ప్రొసీజర్. ఎవరికి కనిపించకుండా సుబ్బారావు దగ్గర ఒక గ్రౌండ్ సిస్టమ్ ఉంది, ఒక సీక్రెట్ సేల్స్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని చూసుకొని సుబ్బారావుకి అంత కాన్ఫిడెన్స్, నన్ను ఎవ్వరూ కదిలించలేరు అని. ఆ ప్రొసీజర్ ఏంటి? ఈ ప్రశ్నతో ఇంతకుముందు వీడియో నేను ఎండ్ చేశాను. దానికి కంటిన్యూషన్గా చేస్తున్న వీడియో అనేది ముందు మీరు ప్రీవియస్ పార్ట్స్ మొత్తం చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఆ లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. మై నేమ్ ఇస్ అవినాష్, యూర్ వాచింగ్ ద ఛానల్ మహామేధావి. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సుబ్బారావు గ్రౌండ్ సిస్టంలో మొదటి సీక్రెట్ కేరింగ్. ఇది వినటానికి చాలా సింపుల్గాను సిల్లీగాను ఉంటుంది, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఎవరైనా షాప్కి వెళ్తే వస్తువు మన ముఖాన్ని కొట్టేసి డబ్బులు తీసుకొని తలెటి తిప్పి టీవీ చూస్తూ ఉంటారు. అసలు పట్టించుకోరు, మనుషుల్లా కూడా ట్రీట్ చేయరు. వస్తువు ఇస్తారు అండ్ దే వాచ్ టీవీ. సుబ్బారావు అందరిలా కాదు. సుబ్బారావు ఎవరికైనా ఏదైనా అమ్మాడు అనుకోండి, నచ్చింది కదా, మీకు బాగుంది కదా, టేస్ట్ ఎలా ఉంది, అంతా ఓకే కదా, కూల్ కదా, ఇట్లా చాలా కేరింగ్గా అడుగుతాడు. అందరికీ ఈ కేరింగ్ నేచర్ అంటే చాలా ఇష్టం. సుబ్బారావు గ్రౌండ్ సిస్టంలోని సేల్స్ సీక్రెట్ నెంబర్ 2, మేకింగ్ విన్నర్స్. జీవితం ప్రతి ఒక్కళ్ళకి గెలిచే అవకాశం అవ్వదు. చాలా తక్కువ సార్లు మనం గెలుస్తాం. లైఫ్లో 100కి 98 మంది ఎప్పుడూ లూజర్స్లా ఫీల్ అవుతూ ఉంటారు. క్లాస్లో 100 మంది ఉంటే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వచ్చిన 2 మాత్రమే హీరోస్లా ఫీల్ అవుతారు. స్పోర్ట్స్లో కూడా అంతే, 2కో 3కో ప్రైజులు వస్తే మిగిలిన వాళ్ళందరూ లూజర్స్లా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి మనసులో ఉంటుంది, ఎప్పుడైనా సరే స్టేజ్ మీదకి వెళ్ళి ఒక కప్పు తీసుకోవాలి, అందరూ చూస్తుండగా నేను కప్పు తీసుకుంటూ చప్పట్లు కొట్టించుకోవాలి, ఫోటోలు దిగాలని. ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదు. పొరపాటున లింగులిటుకుమంటూ చిన్న కప్పు వచ్చిందనుకోండి, అది మన జీవితాంతం భద్రంగా దాచుకుంటాం. అందరికీ గెలుపు అంటే అంత ఇష్టం. సుబ్బారావు ఈ విషయం బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ని విన్నర్స్లా ఫీల్ అయ్యేటట్టు చేద్దాం అనుకున్నాడు. అందుకని ఒక పజిల్ బాక్స్ పెట్టాడు. ఆ పజిల్ బాక్స్లో చాలా సులభమైన ఒక పొడుపు కథ ఉంటుంది. వాట్సాప్లో విపరీతంగా ఫార్వర్డ్ అయిపోయిన పొడుపు కథ కావాలని ఇలా చేశాడు. ఈ పొడుపు కథ కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు 20 రూపాయలది ఒక చిప్స్ ప్యాకెట్ ఇస్తాడు. ఇది డెలిబరేట్గానే ఈజీగా పెట్టడానికి కారణం ఏంటంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒక సమాధానం చెప్పి దానికి 20 రూపాయల చిప్స్ ప్యాకెట్ గెలుచుకొని వెళ్ళాలి. ఇలా ప్రతిరోజు 5 చిప్స్ ప్యాకెట్లు ఇస్తాడు. దీనికి ఆయనకు అయ్యే ఖర్చు 100 రూపాయలు, జస్ట్ 100 రూపాయలు. 5 చిప్స్ ప్యాకెట్లు అయిపోగానే ఆ బోర్డు తీసి పక్కన పెట్టేస్తాడు. అక్కడ సాల్వ్ చేసి వెళ్ళిన వాడు సైలెంట్గా ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి భార్యతో ఈ బేకరీ గురించి చెప్తాడు. చాలా గర్వంగా, ఈరోజు నేను ఒక పజిల్ సాల్వ్ చేసి ఈ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఏది నాకు కొంచెం చిప్స్ పెట్టమంటే, ఇది విన్నర్స్ కోసం మాత్రమే ఇచ్చింది, ఇది ప్రైజ్, ఇది ఈ చిప్స్ నేను ఎవరితో షేర్ చేసుకున్నాను కూడా తొడగొడతాడు. ఇలా ప్రతిరోజు 5గురికి ఈయన చిప్స్ ప్యాకెట్లు ఇస్తాడు. 5గురు పజిల్స్, అది కూడా సింపుల్ పజిల్స్ సాల్వ్ చేసి ఈ చిప్స్ ప్యాకెట్లు సంపాదిస్తారు. ఇంటికి వెళ్ళి లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తొడగొడతారు. నేను ఈ బేకరీలో చిప్స్ ప్యాకెట్ గెలుచుకున్నాను, భలే గమ్మత్తైన బేకరీ రా, భలే ఫన్ పర్సన్ రా, భలే మంచి ఐటమ్ ఉంటుంది ఈ బేకరీలో, దాని గురించి మంచి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. బేసికల్ ఇక్కడ జరుగుతుంది ఏంటి? వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్పటం. ఆ బేకరీ గురించి తను తెలియకుండానే ప్రమోట్ చేస్తున్నాడు. అయితే గెలుచుకున్న విషయం కనుక మీరు ఫోటో తీసి ఫేస్బుక్లో లేదంటే ట్విట్టర్లో పోస్ట్ చేస్తే మీకు ఇంకొకటి ఏదైనా చిన్న గిఫ్ట్ కానీ చాక్లెట్ కానీ వస్తుంది. 3వ సీక్రెట్, బిల్స్. ఎస్, ఐఎమ్ నాట్ కిడింగ్. మనం ఏదైనా కొంటే ఒక బిల్ వస్తుంది. ఆ బిల్లో ఒకవైపు మనం కొన్న ఐటమ్స్, దానికి అయిన కాస్ట్ ఉంటుంది, ఇంకోవైపు తెల్లగా ఉంటుంది. సుబ్బారావు దగ్గర మీరు ఏదైనా కొన్నారనుకోండి, ఆ బిల్ వెనుక తెల్ల కాగితం కాదు, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సుబ్బారావువి 2 ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ కేక్ అండ్ వెజిటబుల్ సమోసా. ఈ 2 మీ ఇంటి దగ్గరే ఎలా చేసుకోవాలి అనే రెసిపీ ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఒరిజినల్ రెసిపీ కాదు, మీరు అర్థం చేసుకోండి, ఇక మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను నేను. సో ఇట్ ఈస్ సంథింగ్ క్లోజ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ రెసిపీ. ఆ బిల్ ఎవరికి పడేయాలని అనిపించదు, ఎందుకంటే దాని మీద ఒక ఫేమస్ ఐటమ్ యొక్క రెసిపీ ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు జాగ్రత్తగా భద్రపరుచుకుని పక్కన పెట్టుకుంటారు. లేదంటే వంటగదిలో దాన్ని ఫోల్డ్ చేసి ఎక్కడో పక్కన దిల్ జస్ట్ హోక్ ఇట్ లైక్ దిస్. ఇట్లా సుబ్బారావు మార్కెటింగ్ మెటీరియల్ జనాలు భద్రపరుచుకునేలా చేశాడు. సుబ్బారావు సేల్స్ సీక్రెట్ నెంబర్ 4, ఫ్యాట్ కమిషన్స్. అందరికీ బీభత్సమైన కమిషన్స్ ఇస్తాడు. ఇంతకుముందు ఆయన వేరే వాళ్ళకి ఆర్డర్లు తీసుకొచ్చి కమిషన్లు తీసుకునేవాడు.
ఇప్పుడు ఆయన ఏం ఆఫర్ చేస్తున్నాడంటే, మీరు గనుక నాకు ఒక మంచి ఆర్డర్ తెచ్చిస్తే నేను మీకు 30% కమిషన్ ఇస్తాను, 50% ఇస్తాను, 70% ఇస్తాను. అంటే ఆయనకు వచ్చే ప్రాఫిట్లో 70% కమిషన్ వరకు అవతలకి ఇస్తున్నాడు. ఇది చాలామంది స్టూపిడిటీ అంటారు. దానికి కారణం, అంత కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అంత కమిషన్ ఇస్తే మనమేం తినాలి, మొత్తం వాళ్ళకే ఇస్తున్నాము, ఇలా ఫీల్ అవుతారు. సుబ్బారావు లాజిక్ చాలా సింపుల్. ఆ కమిషన్ తీసుకొచ్చే వ్యక్తి కనుక లేకపోతే ఆ 30% ప్రాఫిట్ కూడా రాదు. మనం ఏమీ చేయకుండా అవతల వ్యక్తే సేల్ మొత్తం తీసుకొస్తున్నాడు. సో అతన్ని కుదిరినంత తినివ్వండి అనేది ఆయన లాజిక్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నా పని అని అనుకుంటేనే జనాలు సీరియస్గా చేస్తారు. వేరే వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అనే ఫీలింగ్లో ఉన్నవాళ్ళు అంత గట్టిగా పని చేయరు. సో సుబ్బారావు ఏం చేశాడంటే, ఇది మీ పనిలా చేయండి, మీరు సొంతగా చేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయో ఇంచుమించు అంతే సంపాదించండి అని 70% కమిషన్ ఇస్తున్నాడు. అందరూ ఆ బేకరీ మాది అని అనుకొని పనిచేయడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు, ఆయన స్టాఫ్, ఆయన నెట్వర్క్, ఆయన కనెక్షన్స్ అందరూ ఏదో ఒకటి చేసి సుబ్బారావుకి ఒక మంచి ఆర్డర్ తీసుకురావాలి అని 24/7 పనిచేస్తూ ఉంటారు. ఎక్కువగా కమిషన్లు ఇచ్చి ప్రాఫిట్ తగ్గించుకోవడానికి ఇంకో పెద్ద రీజన్ ఉంది. అది నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. సుబ్బారావు సేల్స్ సీక్రెట్ నెంబర్ 5, హ్యూజ్ డేటాబేస్. సుబ్బారావు దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, వాళ్ళని ఆ ఒక్క ఆర్డర్తో వదిలిపెట్టాడు. ఆ ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటాడు. అలా కలెక్ట్ చేసుకున్న పెద్ద డేటాబేస్ ఈయన దగ్గర ఉంది. సుమారుగా 2000 మంది పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, ఇంటి అడ్రస్లు, పుట్టినరోజులు, చచ్చిన రోజులు, యానివర్సరీలు, రకరకాల పార్టీలు, ఈవెంట్లు, ఇవన్నీ జరిగిన డేట్స్ ఉన్నాయి. సపోజ్ మీరు ఈ సంవత్సరం ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, బర్త్డే పార్టీకి లెట్స్ సే సెప్టెంబర్ 10వ తారీఖు ఏదైనా ఆర్డర్ చేశారు. అయితే ఈ డేటా సుబ్బారావు దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు మీకు ఫోన్ వస్తుంది, హలో నేను సుబ్బారావు, మీరు లాస్ట్ ఇయర్ నా బేకరీలో ఒక ఆర్డర్ చేశారు, ఈ సంవత్సరం కూడా మీరు ఆ పార్టీ లేదంటే ఆ ఈవెంట్కి ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మంచి క్వాలిటీ ఇస్తాం, మీకు మంచి డీల్ కూడా ఇస్తాం, మీకు కావాలా, ఇలా ఫాలో అప్ చేస్తాడు. అంటే ఒకసారి వచ్చిన కస్టమర్ని అక్కడితో ఆగిపోనీయకుండా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యేటట్టు చేస్తాడు. అందుకే సుబ్బారావు అందరికీ ఫ్యాట్ కమిషన్స్ ఇస్తాడు. మీకు ఇంతకుముందు పాయింట్లో చెప్పాను, ఎక్కువ % కమిషన్స్ ఇచ్చేస్తాడని. ఫస్ట్ సేల్ మీద మాత్రమే 70% ఇస్తాడు. సెకండ్ ఇయర్ సుబ్బారావుకి అదే కాంటాక్ట్ నుంచి ఇంకా ఎక్కువ ఆర్డర్ వస్తుంది, థర్డ్ ఇయర్ ఇంకొక ఆర్డర్ వస్తుంది, ఫోర్త్ ఇయర్ ఇంకా వస్తుంది. అందుకని ఫస్ట్ ఆర్డర్లో మాత్రమే సుబ్బారావు ప్రాఫిట్ తగ్గించుకుంటున్నాడు, మిగతా ఆర్డర్స్లో 100% ప్రాఫిట్ వస్తుంది. ఇది సుబ్బారావు ప్లాన్. సుబ్బారావు గ్రౌండ్ సిస్టంలో సేల్స్ సీక్రెట్ నెంబర్ 6, రెగ్యులర్ కస్టమర్స్ని అక్నాలెడ్జ్ చేయటం, అప్రిషియేట్ చేయటం. ఆయన దగ్గరికి ఎవరైనా మళ్ళీ మళ్ళీ వస్తున్నారనుకోండి, ఆ కస్టమర్స్ని చాలా చక్కగా నవ్వుతూ పలకరిస్తాడు. వాళ్ళకి అప్పుడప్పుడు కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడు ఒకే ఐటమ్ ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి, వేరే ఐటమ్స్ కూడా ట్రై చేయండి బాగుంటుందని వేరే ఐటమ్స్ కూడా శాంపిల్స్ ఇస్తాడు. సుబ్బారావు సేల్స్ సీక్రెట్ నెంబర్ 7, పోస్ట్ సేల్స్ ఫీడ్బ్యాక్. ఏదైనా ఒక పెద్ద ఆర్డర్ డెలివర్ చేసిన తర్వాత సుబ్బారావు ఏం చేస్తాడంటే 3 రోజులాగి ఫోన్ చేస్తాడు. మళ్ళీ 3 రోజుల క్రితం మేము మీకు పలానా ఈవెంట్కి లేదంటే పార్టీకి స్నాక్స్ సప్లై చేసాం, బాగుందా, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మేము చేసిన దాంట్లో, ఇట్లా ఫీడ్బ్యాక్ అడుగుతాడు. ఇలా అడగటం వల్ల అవతల వాళ్ళకి ఈయన ఎంత కేర్ చేస్తాడో అర్థం అవుతుంది. నేను మొదట్లో చెప్పాను కేరింగ్ అని, దిస్ ఈజ్ ప్రెటీ మచ్ ద సేమ్ థింగ్. బట్ ఇదేంటంటే 3 రోజుల తర్వాత అడగటం, పెద్ద పెద్ద ఆర్డర్స్ కాబట్టి దాని ఎఫెక్ట్, దాని ఫీడ్బ్యాక్ వాళ్ళకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని 3 రోజుల తర్వాత ఫోన్ చేసి అడుగుతాడు, చాలా బాగుందండి మీ స్నాక్స్, అందరికీ నచ్చినాయి, సూపర్బ్ అనే కనుక పాజిటివ్ కాంప్లిమెంట్ వచ్చిందంటే అప్పుడు నేను ఏమంటాడంటే, ఇంకేమన్నా ఉంటే కనుక మీరు మాకు రిఫర్ చేయండి, మేము మీకు 70% ఇస్తాం, 50% కమిషన్ ఇస్తామని వాళ్ళకి పిచ్ చేస్తాడు. అంటే హ్యాపీ కస్టమర్స్కి ఈయన మీరు కూడా కమిషన్ సంపాదించుకోవాలి అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా బిజినెస్ కార్డ్, మా వివరాలు మొత్తం మీకు పంపిస్తాము అని వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో ఈయన బిజినెస్ గురించి పిచ్ చేస్తాడు. సుబ్బారావు సేల్స్ సీక్రెట్ నెంబర్ 8, అడ్వర్టైజింగ్. పాజిటివ్, హ్యాపీ, కామ్ అడ్వర్టైజింగ్. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని వందల వేల అడ్వర్టైజ్మెంట్లు, పోస్టర్లు అని, పాంప్లెట్స్ అని, పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ అని చూస్తూ ఉంటాం. వాటిని మనం పట్టించుకుంటామా? చాలా వరకు మనం వాటిని పట్టించుకోం. లైక్ వెరీ వెరీ రేర్. సుబ్బారావుకి విషయం తెలుసు, బయట లక్షల రూపాయలు పెట్టించి పెద్ద హోర్డింగ్ పెట్టించినా కూడా ఎంతవరకు ఆయన బేకరీకి రిజల్ట్ వస్తుందో ఆయనకు తెలియదు.
అందుకే ఆయన ఏం చేస్తాడంటే అందరూ ప్రశాంతంగా కూర్చునే చోట అడ్వర్టైజ్మెంట్ పెట్టడం నేర్చుకున్నాడు. గుళ్ళలో అన్నదానాలు చేస్తాడు. ప్రతి నెల ఒక సోమవారం టెంపుల్స్లో ఈయన ప్రసాదానికి స్పాన్సర్ చేస్తాడు. సో అక్కడ ఏం చేస్తారంటే ప్రసాదం పంచిపెట్టేటప్పుడు ఈరోజు మన అన్నదాత ఫలానా సుబ్బారావు గారు, ఈయన బేకరీ అని చెప్పేసి ఒక పెద్ద ఫ్లెక్సీ లాంటిది అరేంజ్ చేయించేసి ఆయన ఫోటో అండ్ ఆయన షాప్ ఫోటో రెండు అక్కడ ఉండేటట్టు చూస్తాడు. అందరూ ప్రశాంతంగా గుళ్ళో కూర్చున్నప్పుడు పరిసరాలన్నీ చక్కగా గమనిస్తూ ఉంటారు, కామ్గా ఉంటారు. ఎవరిని ఏదైనా చెప్పినా కూడా జాగ్రత్తగా వింటారు. గుడిలో చెప్పిన దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఎందుకంటే అందరూ గుడికి వచ్చేది రిలాక్స్ అవ్వడానికి. ఆ రిలాక్సేషన్లో ఉన్నప్పుడు అందరికీ ప్రమోట్ చేయడం మొదలు పెడుతున్నాడు. అది కూడా మా బేకరీలో ఐటమ్స్ కొనండి అని చెప్పడు. అన్నదానం చేస్తాడు. అక్కడ ఆయన ఫ్లెక్సీ ఒకటి ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ సటిల్ అండ్ పాజిటివ్ అండ్ కామ్ వే ఆఫ్ అడ్వర్టైజింగ్ థింగ్స్. ఇట్స్ నాట్ లౌడ్ బట్ ఇట్ హ్యాస్ ఇంపాక్ట్. సో బేసికలీ ఇక్కడ ఒక దెబ్బకు రెండు పెట్లు. ఓ పక్కన ఆయనకి చారిటీ చేయాలనే చెయ్యి దురద అది తీరుతుంది. అట్ ద సేమ్ టైం టెంపుల్లో ఒక చిన్న సైజ్ ప్రమోషన్ జరుగుతుంది. సుబ్బారావు గ్రౌండ్ సిస్టంలో సేల్స్ సీక్రెట్ నెంబర్ 9 మాసివ్ నెట్వర్క్. సుబ్బారావు బేకరీకి ఎవరు వచ్చినా కూడా అందరినీ ఒక ప్రశ్న అడుగుతాడు, మీరేం చేస్తుంటారండి అని. ఇలా అడగటానికి కారణం ఏంటంటే అవతల వ్యక్తి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనుకోండి, ఆయనకు ఒక నెట్వర్క్ ఉందనుకోండి, ఆ నెట్వర్క్ నుంచి ఈయనకి ఏదన్నా ఒక మంచి ఆర్డర్ వస్తుందని ఆయన ఆశ. ఇలా అడుగుతున్నప్పుడు ఒకసారి ఎన్జిఓ నడిపే ఒక వ్యక్తితో ఆయనకి పరిచయం అయింది. ఎన్జిఓ అంటే ఏంటో కూడా సుబ్బారావుకి తెలియదు, దాని ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఒకరోజు ఎన్జిఓ అంటే ఏంటి ఒకసారి చూద్దాం, వాళ్ళు ఏమేం చేస్తారని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద గోడ నిండా ఫోటోలు, సెలబ్రిటీలు, పాలిటీషియన్లు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద గవర్నమెంట్ అధికారులు, కమిషనర్ స్థాయి వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలన్నీ అక్కడ ఉన్నాయి. ఇది చూసి సుబ్బారావు షాక్ అయిపోయాడు. ఏంటి ఎన్జిఓ అంటే ఇంతుందా, ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారా అని చాలా పెద్ద షాక్లో నుంచి ఆయన బయటకు వచ్చి అక్కడ ఉన్న ఎన్జిఓ నడిపే వ్యక్తిని అడిగాడు, వీళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తారు, ఎప్పుడెప్పుడు వస్తారని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ప్రతి నెల 1-2 చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయండి, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, మీరు వాళ్ళని కలవాలన్నా కూడా యు ఆర్ మోర్ దాన్ వెల్కమ్ అని చెప్పి నేను ఇన్వైట్ చేశాడు. సుబ్బారావుకి నెక్స్ట్ ఏం చేయాలో అర్థమైపోయింది. సిటీలో ఉన్న అన్ని ఎన్జిఓ లిస్ట్ తయారు చేసుకున్నాడు. వాటన్నిటికీ చిన్న చిన్న డొనేషన్స్ పంపించడం మొదలుపెట్టాడు. మీరు ఒకసారి డొనేట్ చేస్తే నెక్స్ట్ మంత్ వాళ్ళ నుంచి మీకు ఫోన్ వస్తుంది, ఈ నెల కూడా కొంచెం డొనేట్ చేస్తారని. ఇట్లా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో కొంచెం కనెక్ట్ అయ్యి అందులో మెయిన్ హెడ్స్ ఉంటారు కదా, ఎన్జిఓల మెయిన్ తల్లు, వాళ్ళ వరకు వెళ్ళాడు. కొంచెం డొనేషన్ ఇచ్చారంటే చాలు మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు ఎన్జిఓలతో. సో వాళ్ళ వరకు వెళ్ళి రకరకాల సేవా కార్యక్రమాల్లో ఈయన ఇన్వాల్వ్ అవుతున్నాడు. విపరీతంగా డొనేషన్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ సుబ్బారావుని పిచ్చోడు అన్నారు, పిచ్చెక్కింది నీకు, ఎక్కువైపోయింది ఈ పిచ్ అని. సుబ్బారావు ఈ డొనేషన్స్ ఇదంతా ఇస్తుంది ఎందుకు, ఆయన నెట్వర్క్ పెంచుకోవడానికి. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, గవర్నమెంట్ అధికారులు, అప్కమింగ్ పొలిటీషియన్లు, వీళ్ళందరితో కనెక్షన్స్ కావాలంటే కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ చేయాలి, డొనేషన్స్ ఇవ్వాలి, వాళ్ళందరితో కలిసి తిరగాలి. ఇలా సుబ్బారావు ఆయన నెట్వర్క్ని చాలా చాలా పెద్దదిగా చేసుకున్నాడు. సుబ్బారావు నెట్వర్క్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో ఆయన వద్దు అన్న ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. అది కూడా ₹1 కమిషన్ తీసుకోకుండా అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అందరూ సుబ్బారావుని రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఐడియాస్ మొత్తం సుబ్బారావు గ్రౌండ్ సిస్టంలో ఒక చిన్న భాగం. ఇవి కాకుండా ఇంకా 100 ఐడియాలు ఉన్నాయి. ఒక చెట్టును నిలబెట్టేది ఏంటి, దాని రూట్ సిస్టమ్. సుబ్బారావు బేకరీ నిలబెడుతుంది, దాని కిందున్న గ్రౌండ్ సేల్స్ సిస్టమ్. సుబ్బారావు దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చేయండి అని స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చినా కూడా ఇది కాపీ చేయలేరు. అంతెందుకు సుబ్బారావు తన సొంత కొడుకుని ప్రతిరోజు బతిలాడుతూ ఉంటాడు, నన్ను వచ్చి బిజినెస్ చూసుకోరా, జాబ్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది, 10,000 15,000, నా దగ్గరికి వచ్చి నా బిజినెస్ చూసుకుంటూ ఉండు, నేను నీకు మొత్తం గైడెన్స్ ఇస్తాను, స్టెప్ బై స్టెప్ అంతా చెప్తానంటే సుబ్బారావు కొడుకే ఉంటాడు తెలుసా, వామ్మో వద్దు, నువ్వు వద్దు, నీ బిజినెస్ వద్దు. మామూలుగా బయట పని చేస్తే 3 గంటలు పని చేసి 5 గంటలు పని చేసినట్టు నటిస్తే చాలు, నీ దగ్గరికి వస్తే 20 గంటలు పని చేపిస్తావు, రక్తం తాగేస్తావు, గాలి పీల్చుకో, నువ్వు పరిగెడతావు, అందరినీ పరిగెత్తిస్తూ ఉంటావు. నీ అంతా నేను ఆలోచించలేను, పని చేయలేను, నా వల్ల కాదు, నువ్వు వద్దు, నీ బిజినెస్ వద్దు. సుబ్బారావు తన సొంత కొడుకునే ఈ రేంజ్లో భయపెట్టాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సుబ్బారావుకి ఆయన బిజినెస్ అంటే ఎంత ఇష్టమో. 24 గంటలు ఆయన బిజినెస్ పొటెన్షియల్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయన గ్రౌండ్ సేల్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులోకి కొత్త ఐడియాలు చేరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఐడియానే పనిచేస్తుంది, రకరకాల సిచ్యువేషన్స్కి రకరకాల ఐడియాలు కావాలి. 24 గంటలు దీని గురించి ఆలోచిస్తూ చివరికి నిద్రపోయేటప్పుడు కూడా తల దగ్గర ఒక పుస్తకం పెట్టుకుంటాడు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ కాదు, ఒక నోట్బుక్.
నిద్రపోయేటప్పుడు ఒక్కోసారి ఆయనకి బిజినెస్ గురించి డ్రీమ్స్ వస్తాయి. ఆ ఐడియాలు లేచి రాసుకొని పక్కన పెట్టేసుకుంటాడు. ఈ దెబ్బకి ఆయన భార్య కూడా పక్క గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఒకసారి ఆయన మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైడ్ జరిగింది. ఈయన తెగ డబ్బులు సంపాదించేసేసుకుంటున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళందరితో తిరుగుతున్నాడని రైడ్ జరిగితే డబ్బులు దొరకలా. పుస్తకాలు బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ స్కీమ్స్ దొరికినాయి. బాబు బంగారం డబ్బులు ఏవి నాయనా అంటే, డబ్బులు లేవండి, బిజినెస్ ఐడియాలు ఉన్నాయి, కావాలా? ఇది సుబ్బారావు. ఇంత పిచ్చోడిని ఎవరైనా కాపీ చేయగలరా? సుబ్బారావు గ్రౌండ్ సిస్టమ్తో పాటు సుబ్బారావు పిచ్చిని కూడా కాపీ చేయాలి. రెండింటిని కాపీ చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఎదురుగా బేకరీ పెట్టిన వ్యక్తి చాలా రోజుల పాటు ట్రై చేసి ఇది మన వల్ల కాదు, అతని కస్టమర్లని నేను లాక్కోలేను అని ఒక నిర్ధారణకు వచ్చి వెళ్తూ ఆయన బేకరీ కూడా సుబ్బారావుకి అమ్మేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సుబ్బారావు దగ్గర 1 కాదు 2 బేకరీలు ఉన్నాయి ఎదురెదురు. దిస్ ఇస్ సుబ్బారావు అండ్ హిస్ గ్రౌండ్ సిస్టమ్ బలుపు. Thank you very much for watching. You guys are freaking amazing.